రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని నెక్స్ట్ డే తినడానికి కొంచెం కష్టంగానే ఉంటుంది కదా. సో నేను ఇవాళ తాలింపు రైస్ అయితే చేస్తున్నాను, మీకు కూడా చూపిస్తున్నాను నేను ఎలా చేస్తాను అనేది. కొంచెం జీలకర్ర, నా దగ్గర ఇక్కడ వచ్చేసి చిన్నులపాయలు కొంచెం పెద్దగా ఉంటాయి కాబట్టి నేను ఒక్కటే వేసుకుంటున్నాను. మీ దగ్గర చిన్నవి ఉంటే ఒక రెండన్నా వేసుకోవచ్చు. దాంట్లో కొంచెం కారం వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా దంచుకోవాలి. నేనైతే ఇది చేత్తోనే దంచుకోవడానికి ప్రిఫర్ చేస్తాను అనమాట. ఆయిల్లో ఆవాలు జీలకర్ర వేసుకున్నాక ఈ కారం తీసుకొని వెళ్ళి డైరెక్ట్గా అందులోనే వేసుకొని మంచిగా కొంచెం ఆయిల్ పట్టేంత వరకు ఫ్రై చేస్తాను. తర్వాత అన్నాన్ని పొడిగా చేసుకొని దాన్ని మిక్స్ చేసుకుంటాను. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కూడా అయిపోతుంది. ఆయిల్లో మంచిగా కుక్ అయిపోయినాక కొంచెం సాల్ట్ వేసేసుకోండి టేస్ట్కి తగ్గట్టు. అంటే మీ దగ్గర ఎంత రైస్ ఉందో దాన్ని బ్యాలెన్స్ చేసుకునే అంత సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. మేము కొంచెం సాల్ట్ తక్కువనే తింటాము. ఆయిల్లో కారం అనేది మంచిగా ఫ్రై అయిపోయినాక రైస్ యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. నైట్ మిగిలిపోయిన రైస్ని మార్నింగ్ తినడం కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ ఇలా ఫ్లేవర్గా చేసుకుంటే ఈజీగా తినవచ్చు అనమాట. బ్రేక్ఫాస్ట్ లాగా కూడా ఉంటుంది. వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.